ఓం నమో శ్రీనివాసాయ. తరువాతి అంశం శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం, అవును, అది నిఖిల లోక కళ్యాణమే. త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట కోసం, ద్వాపరయుగంలో పెంచిన అమ్మ యశోదకిచ్చిన మాట కోసం, భృగు మహర్షి కోపం వలన, లక్ష్మీదేవి అలక వలన భూలోకానికి వచ్చి 7 కొండలపైన కొలువున్న నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంటే వకులమాతకే కాదు, భక్తజన కోటికి కళ్యాణమే. ఇందులో మా శ్రీ నిర్మలా నృత్యనికేతన్ విద్యార్థులు కూచిపూడి నాట్యంలోను యక్షగానాల్లోని డిప్లొమాలు పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ కూడా మీ నాట్య ప్రదర్శన ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం. కళ్యాణం నిఖిల లోక కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం నిఖిల లోక కళ్యాణం. నారాయణుడే నరుడై భువిల పద్మావతినే పరిణయమాడిన శ్రీనివాస కళ్యాణం. వేదగానములు సాగగా, మంగళ వాద్యములే మార్మోగగా, దివిజామరముని వందిత చరణుడు శ్రీనివాసుడే వెలుగగా, కమల హృదయ కమల మలరెను సృష్టికారుడే, పెండ్లి కొమరుడై జగముకు శుభమును కలుగగజేసెను, జగముకు శుభమును కలుగగజేసెను. శ్రీనివాస కళ్యాణం నిఖిల లోక కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం. లోకశాంతికై మునులెల్ల ఏకమగుచు యజ్ఞమును సేయ సమకట్టి, యజ్ఞ ఫలము ఎవరి కర్పింపదగునని ఎన్న భృగుని 3 లోకములకు పంపబోను కొనిరే. సత్యలోకమేగ సతితోన సల్లాపమాడు బ్రహ్మ భృగుని చూడకున్న, భూమిపైన అజుని పూజయుండగటంచు శాపమొసగి తరలే శంభుకడకు. తరుణి తోడ శివుడు తాండవం మాడుచు, మునిని చూడకున్న కనలి శివుని లింగమునకు తప్ప ఆంగికాకృతికి లార్చనుండదనుచు అరిగే భృగువు. చేరే భృగువు లక్ష్మీనారాయణుల చూడా, కుపితుడగుచు శ్రీ వికుంఠపురినే. పులకించెను అమృతవర్షిణిలా, అమృతవర్షిణిలా. ఎందుకని? ఒకరి సందిట ఒకరము ఒరిగినామని,
ఎదలజడించేను ఎందుకో ఎరుగక కనులు కలవరచేను తెలియని ఆనందమునకు పరమావధి ఏదో ఎరుగము. ఈ తెలియని ఆనందమునకు పరమావధి ఏదో ఎరుగము. ఈ పరవశమ్మున ఏ మగునా నా హృదయమే పులకించెను అమృతవర్షిణిలా అమృతవర్షిణిలా నిర్లక్ష్యము మౌని పలుకు వినవు మౌఢ్యమేలా. అయ్యో మహర్షి, కఠిన వక్షమాని కందెని పాదము సేద తీర సేవ చేయనెమ్ము. నారాయణ, ఎంత మందమతినైతిని! కాలియందు వెలుగు కన్ను నొక్కటి నొక్కి అహము బాపినావు ఆదిదేవా. నా నివాసమైన ప్రాణేశమీయదన్ మౌని తన్న మీరే మౌనమూనా విలువలేని చోట నిలవక వైకుంఠపురము వీడి భువికి తరలిపోదు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి!